ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. అంకమ్మ అమ్మవారి ఆలయంలో రాత్రివేళ జరిగే ఆ విశేషాలు. భక్తులు ఎందుకు భయభక్తులతో అమ్మవారిని ప్రార్థిస్తారో తెలుసా? డబుల్ కోటేషన్. అంకమ్మ అమ్మవారు గ్రామ దేవతగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో భక్తితో పూజించబడే శక్తి స్వరూపిణి. ఆమెను గ్రామాన్ని కాపాడే తల్లిగా భావిస్తారు. అంకమ్మ అమ్మవారు చెడు శక్తులు, వ్యాధులు, కరువు మరియు అపాయాల నుండి ప్రజలను రక్షిస్తారని నమ్మకం. అంకమ్మ ఆలయం గురించి. 1. అంకమ్మ ఆలయాలు ఎక్కువగా గ్రామాల సరిహద్దుల్లో కనిపిస్తాయి. 2. గ్రామ రక్షక దేవతగా ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. 3. రైతులు మంచి పంటలు, వర్షాలు మరియు కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. జాతరలు మరియు పూజలు. 1. ప్రతి సంవత్సరం అంకమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. 2. డప్పులు, కోలాటాలు, గ్రామీణ నృత్యాలు జాతరలో ప్రధాన ఆకర్షణలు. 3. భక్తులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బోనం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తుల విశ్వాసం. 1. అంకమ్మ అమ్మవారు గ్రామాన్ని రాత్రింబవళ్లు కాపాడుతారని నమ్మకం. 2. భక్తుల కోరికలు తీర్చే తల్లిగా భావిస్తారు. 3. ధైర్యం, ఆరోగ్యం మరియు శాంతిని ప్రసాదిస్తారని విశ్వాసం. వివరణ. అంకమ్మ అమ్మవారి ఆలయం గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందింది. గ్రామ రక్షణ, ఆరోగ్యం, శాంతి మరియు ఐశ్వర్యం కోసం భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ వీడియోలో అంకమ్మ అమ్మవారి చరిత్ర, మహిమలు మరియు జాతర విశేషాలను తెలుసుకోండి. లొకేషన్. అంకమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లలో ఉంది. ఈ హిందూ పుణ్యక్షేత్రం ప్రాంతీయ ఆధ్యాత్మిక పరిధిలో ప్రాముఖ్యత కలిగి ఉంది. చుట్టుపక్కల సముదాయాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది.